నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556889. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అంటే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్ బోత్కు సంబంధించి టీటీడీసీలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయగా స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ హాల్లోకి తీసుకొస్తారు. ఈ కౌంటింగ్ హాల్లో ఈవీఎంల ఏదైతే ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం కౌంటింగ్ హాల్లో ఉన్నాం. కౌంటింగ్ హాల్లో టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అటువైపు ఏదైతే ఈ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలు ఇటువైపు నుంచి తీసుకొస్తారు. అటువైపు కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు ఉండడానికి చైర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు అదేవిధంగా ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించిన సిస్టమ్స్ కావచ్చు ఇతరత్ర అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించి 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. నిర్మల్, ఖానాపూర్, ముదోల్కు సంబంధించి పాలిటెక్నిక్ కళాశాల ఏదైతే ఉందో అక్కడ పాలిటెక్నిక్ కళాశాలలో దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు ఆసిఫాబాద్, సిర్పూర్కు సంబంధించి 2 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అంటే ఆ జిల్లాకు సంబంధించిన లెక్కింపు అనేది సోషల్ వెల్ఫేర్లో జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు సైతం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆసిఫాబాద్లో 16 టేబుళ్ళు 23 రౌండ్లుగా ఏర్పాట్లు 23 రౌండ్లుగా లెక్కింపు అనేది కొనసాగుతుందని అధికారులు అయితే చెప్పారు. ముఖ్యంగా మొత్తం 16 లక్షల పైచిలుకు ఓట్లు ఉండగా 12,21,563 ఓట్లను లెక్కింపు చేయనున్నారు. అవి పోలయ్యాయి. ఇక 3 చోట్ల అంటే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 3 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయా జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అక్కడికి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కౌంటింగ్ హాల్స్ ఏదైతే సెంటర్లు ఉన్నాయో ఆ 3 ఏరియాల్లో దానికి సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. ఆదిలాబాద్లో 292 పోలింగ్ బూతులు ఉండగా 1,81,136 సంబంధించి ఇవి ఓట్లు పోలయ్యాయి. దానికి సంబంధించిన లెక్కింపు కొనసాగనుంది. ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్క సెగ్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే సిర్పూర్ సెగ్మెంట్లో 322 పోలింగ్ బూతులు ఉండగా 1,63,944 ఓట్లు లెక్కింపు జరగనుంది. ఇక్కడ 23 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక బూత్లో 306 పోలింగ్ కేంద్రాలు ఉండగా 1,66,157 ఓట్లు లెక్కించనున్నారు. ఇక్కడ 22 రౌండ్లలో జరుగుతాయి. ఖానాపూర్లో సైతం 22 రౌండ్లు, ఆదిలాబాద్లో 21 రౌండ్లు కౌంటింగ్ ఉంటుంది. నిర్మల్లో 22 రౌండ్లు, అదేవిధంగా ముతోల్లో 23 రౌండ్లు, ఇక ఆసిఫాబాద్లో 26 రౌండ్లకు సంబంధించి లెక్కింపు జరగనున్నట్లుగా అధికారులు చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి ఇలా 14 టేబుల్లు ఏర్పాటు చేశారు. వీటిలో రౌండ్ల వారీగా కేంద్రాల వారీగా కంట్రోల్ యూనిట్లు తీసుకొచ్చి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. చివరిగా 17A ఫామ్ను పరిశీలించి పోలైన ఓట్లు సరిచూసిన తర్వాత టేబుల్ల వారీగా వచ్చిన ఓట్లను ప్రకటిస్తారు. పార్టీల అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఒక్కొక్క టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజరు, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లు ఓట్ల లెక్కింపు చేపడతారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అయితే ఎవరు ఇన్ని రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూసిన ఫలితం మరికొద్ది గంటల్లో రాబోతుంది. అయితే రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే యంత్రాంగం ఇప్పటికే చేసింది. అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన నేపథ్యంలో ఎవరి ధీమా వారు ఉన్నప్పటికీ అసలు ఫలితం మాత్రం రేపు రాబోతుందని అయితే చెప్పొచ్చు. ఇది ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV ఆదిలాబాద్.